ఓం ఓంకారబిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినా కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. అరుణాకిరణజాలైరజతసావకాశావిద్రుతజపపటికా పుస్తకా వీతిహస్తాః ఇతరవరకరాఢ్యా పుల్లకల్హారసమస్తా నివసతు మమ హృది బాలనిత్యకళ్యాణశీలా. ఓం యా విద్యాదిశివకేశవాదిజననీ యా వై జగన్మోహినీ యా బ్రహ్మాదివ్యైలికాంతజననీ తాం సాపాయా శ్రీరాజరాజేశ్వరీ. శివాయ గురవే నమః. రూపులో ఉన్నటువంటి మీ అందరికీ కూడా జగదంబైనటువంటి అమ్మవారి అనుగ్రహంతో పాటు నా నారాయణ స్మరణ కూడా. మనం భారతీయ చతుశ్శతిలో నిన్నటి రోజున 9 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. అయితే నిన్నటి వరకు కూడా అమ్మవారు ఎలా ఉన్నది, మన అజ్ఞానపు చీకట్లను ఎలాగ పారదోలుతున్నది, అమ్మవారు మనల్ని ఎలా సదా రక్షిస్తూ ఉంది. జగన్మాత కదా, ఈ విశ్వానికే ఆవిడ జనని, అందుకనే ఆవిడకి విశ్వజనని అని పేరు. ఇటువంటి ఈ జగన్మాత యావత్తు సృష్టిని ఎలాగా చైతన్యం చేసి జడం నుంచి చైతన్యానికి ఎలా తీసుకెళ్తుంది, జడులైనటువంటి మనల్ని, ఇంకొక మాట కూడా చెప్పుకోవాలంటే మూర్ఖులైనటువంటి మనల్ని అజ్ఞానం అనేటువంటి చీకట్లను చిదిమేసి జ్ఞానం అనేటువంటి భాస్కరుని యొక్క వెలుగులను మనపైన చిమ్ముతూ ఆవిడ యొక్క అమృత ధారలతో అమృతాన్ని స్రవింపచేస్తూ మనలందరినీ కూడా అమృత చైతన్యులను చేస్తుంది జగన్మాత. అయితే ఇవాళ రోజున త్వత్పాదజనితానేక మయాకేషు ప్రధానకై మండలత్రయమం భాతి తద్భాస్యతే జగతు. భారతాంబ, నీ పాదార విందములు యందు అనేక కిరణములు ఉత్పన్నమలగుచున్నవి. వాటిలో ముఖ్యమైన 360 కిరణముల వలన మండలత్రయము కల్పించబడినది. 808 కిరణముల చేత అగ్నిమండలము కల్పించబడినది. 808 కిరణముల చేత అగ్నిమండలము, 116 కిరణముల చేత సూర్యమండలము, 876 కిరణముల చేత చంద్రమండలమును ఉత్పన్నమైనది. ఈ కిరణ సముదాయము 360 దినములుగా ప్రజాపతి అనే సంఖ్య గల ఒక సంవత్సరమగుచున్నది. సకల ప్రపంచము నీ సూర్యకాంతి పుంజము చేత ప్రకాశించుచున్నది. గుర్తుపెట్టుకోండి, మనకి సంవత్సరానికి ఎన్ని రోజులు ఉన్నాయి? 365 రోజులు అని అనుకుంటున్నాము. వేద ప్రమాణంగా 360. ఆ 5 రోజులు అటుగా ఇటుగా మనకి అధిక మాసాలు వీటన్నిటిని పోల్చుకొని చూస్తే ఆ 5 రోజులు ఎక్స్ట్రా వస్తాయి. అయితే ఈ 360 రోజులు ఎలా ఏర్పడ్డాయి? చంద్రుడు సూర్యుడి యొక్క కాంతిపుంజముల చేత పగలు రాత్రి అనేటువంటి ఒక విధానంతో 360 రోజులు ఏర్పడ్డాయి. మనం అనుకుంటాం రోజు సూర్యుడు ఒకే రకంగా ఉన్నాడని మనం అనుకుంటున్నాం, కానీ రోజు సూర్యుడు ఒకే రకంగా లేడు. అది గమనించాలి మనం. ఒక్కొక్క కిరణం చేత ఒక్కొక్క రోజు వస్తున్నాడు. అందుకే చూడండి, ఒక్కొక్క నక్షత్రం. మనకి శ్రీ విద్యలో నిత్యులు ఉన్నారు, 16 నిత్యులు ఉన్నారు. మనం తిథి నిత్యులు అంటారు వాళ్ళని. ఆ తిథి నిత్యుల ప్రకారంగానే మనం రోజు అర్చన చేస్తాం. ఆ నిత్యులు ఒక్కొక్క రోజు నిత్య క్లిన్నే మధుద్రవే అట్లాగా షోడశ నిత్యులు ఉన్నారు.
ఆ షోడశ నిత్యులు ఉన్నారు. మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. వారానికి 7 రోజులు, నెలకి 30 నుంచి 31, సంవత్సరానికి 365 రోజులు. చూడండి, సంవత్సరానికి 360 రోజులు, నెలకి 30 రోజులు, వారానికి 7 రోజులు. ఆ వారంలో రోజుకు 24 గంటలుంటే ఆ 24 గంటల్లో 14 గంటలు ఒక నిత్యం 24 గంటలు ఒక నిత్యం ఉంటుంది. అలాగా 16 రోజులు ఒక షోడశ నిత్యులు, 16 రోజులు 16 నిత్యులు ఉంటారు. అలాగా మనకున్నటువంటి నెలలు ఎన్ని ఉన్నాయి? 12 నెలలు ఉన్నాయి. 12 నెలలు 12 మాసాలు, చైత్రం, వైశాఖం, ఇలాగా ఈ మాసాలలో ఉన్నటువంటి నక్షత్రాలు 27 నక్షత్రాలు, నెలకు సరిపడా నక్షత్రాలు ఉన్నాయి. అలాగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కిరణం ఒక్కొక్క నక్షత్రంతో కూడి ఈ భూమిపైన ప్రకాశింపబడుతున్నాయి. ఇది మనం గమనించుకోవాలి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ ఆ జగన్మాత అయినటువంటి పరదేవత యొక్క పాదార విందముల నుంచే ఈ కిరణాలు వస్తున్నాయి. సంఖ్య చూడండి ఎలా ఇది ప్రమాణం ఉంది కాబట్టి శంకరుల వారు ఇట్లా సంఖ్యలు వేశారు. 360 కిరణముల వలన మండలత్రయం కల్పింపబడుతున్నది. మండలత్రయం అని అంటే 360 రోజులను కలిపి ఒక మండలత్రయం, అది ఒక సంవత్సరం అని చెప్పబడుతున్నది. 116 కిరణముల చేత సూర్యమండలం, 116 కిరణముల చేత సూర్యమండలం, 876 కిరణముల చేత చంద్రమండలం, అగ్నిమండలం 808 కిరణముల చేత అగ్నిమండలం. సూర్యుడు ఎవరితో కలిసి ఉంటున్నాడు? అగ్నితోనే కలిసి ఉంటాడు కదా. సూర్యమండలం ఎప్పుడు బగ రగులుతూ ఉంటుంది. అందుకని సూర్యుడు వేడి తాపం. చంద్రుడిలో కూడా వేడి ఉంటుంది, కానీ రాత్రికాలం కదా, కాబట్టి చంద్రుడి దగ్గర అంత చంద్రుడు మనకి దూరంగా ఉన్నాడు, సూర్యుడు మనకి దగ్గరగా ఉన్నాడు. అందుకని సూర్యుడు వేడి తాపం మనకి వేడిగా తగులుతుంది. చంద్రుడి యొక్క తాపం మనకి తగలదు, చల్లదనాన్ని ఇస్తుంది అన్నమాట. అయితే ఇట్లాగా శంకరుల వారు వీటన్నిటినీ కలిపి 360 దినములకు ప్రజాపతి అనే సంఖ్య గల ఒక సంవత్సరం కూర్చుంటుంది. ప్రజాపతి సంవత్సరానికి ఒక ప్రజాపతి వస్తాడు. మీకు తెలుసో తెలీదో, మనం పంచాంగ శ్రవణం చేసే రోజు ఈసారి ప్రజాపతి దేని మీద వచ్చాడు అని అంటారు. ఏ వాహనం మీద వచ్చాడు, ఆ వాహనాన్ని బట్టి ఆ సంవత్సరం ఎలా ఉంటుందని చెప్పబడుతుంది అన్నమాట. ప్రజాపతి అనే సంఖ్య గల ఒక సంవత్సరం కూర్చున్నది. సకల ప్రపంచము నీ శరీర కాంతి పుంజముచే ప్రకాశింపబడుచున్నది. అయితే జగత్తు సృష్టించాలనుకొని పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ఆ చిత్కళల చేత చిద్విలాస్యం చేస్తూ ఈ సృష్టిని మొత్తాన్ని సృష్టింపచేశారు. ఆ సృష్టించినప్పుడు అమ్మ ఒక్కొక్క దాని తర్వాత ఒక్కొక్కటి అమ్మ పరదేవత సృష్టిని మొత్తం నిర్మింప చేసుకుంటూ వచ్చింది జగన్మాత. అటువంటి సృష్టిలో మనం ఉన్నాం. జగత్తు సృష్టి నీ పాదముల నుంచే జరుగుతున్నది. ఆ సృష్టి వెలుగు విచ్చేటువంటి అనేక కిరణములు నీ పాదముల నుండి ఉద్భవించుచున్నది. ఈ జగత్తులో ఒక్కొక్క బీజాంకురం మనం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఒక పొలంలో మనం విత్తనం వెయ్యాలి అని అంటే వర్షం పడాలి, వర్షంతో పాటుగా సూర్యరశ్మి కూడా రావాలి. సూర్యరశ్మి వస్తేనే, చంద్రుడు సూర్యుడు ఇద్దరు వస్తేనే ఒక బీజం అంకురిస్తుంది. ఎప్పుడైతే ఆ భూమిలో పడ్డటువంటి విత్తనము తడిచి సూర్యరశ్మి తగిలి అది విచ్ఛిన్నమైపోతుంది. ఆ పైన ఉన్నటువంటి డొప్ప ఏదైతే ఉంటుందో, ఆ బీజముకు పైన ఉన్నటువంటి పొర ఏదైతే ఉంటుందో అది విచ్ఛిన్నమైపోయి ఆ విచ్ఛిన్నం ద్వారా బీజం అంకురిస్తుంది. ఎవరి వల్ల? సూర్యరశ్మి వల్ల. నతద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః. ఆయన ఎప్పుడు భాసిస్తూ ఉంటాడు సూర్యుడు. ఆ సూర్యుడు ప్రకాశం వల్లనే ఆ బీజం అంకురింపబడుతుంది. ఆ బీజం అంకురింపబడుతుంది కదా. ఆ బీజం అంకురించినటువంటి బీజం ఆ చెట్టు మొలకెత్తాలన్నా కూడా సూర్యరశ్మి కావాలి. ఆ సూర్యరశ్మి లేకపోతే ఆ మొక్క ఏమైపోతుంది? చచ్చిపోతుంది. నీళ్ళు ఎక్కువైపోయినా, చల్లదనం ఎక్కువైపోయినా ఆ మొక్క ఏమైపోతుంది? చచ్చిపోతుంది.
కాబట్టి ఇక్కడ మనం గమనించాలి, మనలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకట్లను తొలగించడానికి జగన్మాత తన పాదముల నుంచి అనేకమైనటువంటి సూర్యకిరణముల చేత మనకి ఆ వేడిని మనకు తగిలేలా చేస్తుంది జగన్మాత. ఆ చురుకు తగిలినప్పుడైనా సరే మనలో ఉన్నటువంటి అజ్ఞానపు చీకట్లు తొలగిపోయి విజ్ఞానం అనేటువంటి ఆ బీజం అంకురించి దాని ద్వారా మనం జీవన్ముక్తులను పొందడానికి అమ్మవారు ఈ శ్లోకంలో మనకు ఎంతో చక్కగా వివరించింది. ఒక రైతు ఎవరిని నమ్ముకొని చేస్తాడు? వరుణుడిని నమ్ముకొని చేస్తాడు పంట, సూర్యుడిని నమ్ముకొని చేస్తాడు పంట. సూర్యుడు రాకపోతే వ్యర్థం. సూర్యుడు రానటువంటి ఆ భూమండలం అంతా కూడా వ్యర్థమైపోతుంది. ఎందుకనంటే ఒక బ్రాహ్మణుడు సంధ్యావందనం చేయాలనే సూర్యుడు రావాలి, ఒక దేవతార్చన జరగాలన్నా సూర్యుడు రావాలి, ఒక యజ్ఞక్రతువు జరగాలన్నా కూడా సూర్యుడు రావాలి. సూర్యుడు వస్తేనే ఈ యావత్తు వాంగ్మయం కానీ, వేదాలు కానీ, పురాణాలు కానీ ఇవన్నీ కూడా ఆ యొక్క సూర్యుడి మీదనే ఆధారపడి ఉన్నాయి. అందుకని జగదంబని ఆ సూర్యుడితో పోల్చారు. ఆవిడ యొక్క పాదాల నుంచి వస్తున్నటువంటి తేజాన్ని, ఆవిడ పాదాల నుంచి వస్తున్నటువంటి వెలుగుల్ని సూర్యుడితో పోల్చారు శంకరుల వారు. అంటే అమ్మవారికిను సూర్యుడికి అభేద్యమైనటువంటి స్థితి అని మనం క్రితం శ్లోకంలో మనం చెప్పుకున్నాం. కానీ మరలా శంకరుల వారు అదే విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు అనంటే ఈ జగత్తుకి జగదంబ అయినటువంటి పరదేవతకి అవినాభావమైనటువంటి సంబంధం ఉంది. కాబట్టి ఈ ప్రకృతితో ఆవిడ మమేకమైపోయి తనని తానుగా మలుచుకొని ప్రకృతిగా వెలచబడి మనలందరినీ బ్రతికించడానికి జగదంబ ప్రకృతి రూపంలో మనల్ని ఇక్కడ ఈ జగత్తులో ప్రతి అణువణువు ఉన్నదని మనం క్రితం శ్లోకంలో కూడా మనం చెప్పుకున్నాం. ఆ విధంగానే ఈరోజు కూడా సూర్యుడితో శంకరులు వారు పోల్చారు జగదంబని. ఆవిడ పాదాల నుంచి వచ్చేటువంటి శక్తి ద్వారానే మనలో అజ్ఞానం అనేటువంటి చీకట్లు నశించి జ్ఞానం అనేటువంటి చీకట్ల వైపు మనం వెళ్ళడానికి మనకు మార్గదర్శనం చేస్తుంది జగన్మాత. కాబట్టి ఇటువంటి జగన్మాతను మనం మనసా వాచా కర్మణ త్రికరణ శుద్ధిగా ఏనాడైతే జపిస్తాము, స్మరిస్తాము, ధ్యానిస్తాము, పూజిస్తాము, ఆనాడు జగదంబ మనల్ని అనుగ్రహిస్తుంది. నువ్వు ఏ రోజైతే జగదంబని స్మరణ చెయ్యవో, జపించవో, పూజ చేయవో, ఆనాడు జగదంబ నిన్ను అనుగ్రహించాల్సిన అవసరం ఆవిడకి లేదు. ఎందుకంటే నువ్వు ఆవిడ కోసం సమయం కేటాయించలేనటువంటి వాడివి, నీకోసం అమ్మ ఎందుకు సమయం కేటాయించాలి? ఒకటి మనమే ప్రశ్న వేసుకోవాలి. మనం భగవంతుడి కోసం మనం సమయం కేటాయించలేనటువంటిప్పుడు భగవంతుడు మనకెందుకు సమయం కేటాయిస్తాడు? నీ కర్మ ప్రారంభం ఎలా ఉంటే అలా పోతుందిలే అని అనుకుంటాడు కర్మ. నువ్వు ఏనాడైతే సర్వస్వ శరణాగతి పొందుతావో ఆనాడే భగవంతుడు కూడా నిన్ను శరణ చూస్తాడు. ఆ భగవంతుడు శరణ చూడకపోతే మన జీవితాలు బుద్భుతప్రాయమైనటువంటి జీవితాలు. తామరాకు మీద నీటి బొట్టులాగా క్షణకమే తర్వాత కింద పడిపోతుంది, మళ్ళీ అదే సంఘంలోకి పడిపోతాము. కానీ ఎప్పుడు కూడా ఆ తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి. ఏ సంఘంలో నుంచి ఆ నీటి బొట్టు వచ్చిందో అదే సంఘంలోకి మనం పడకుండా, ఆ తామరాకు మీద తడి అంటకుండా, దానికి మనం అంటుకోకుండా, ఈ సంఘానికి ఈ భౌతికమైనటువంటి మాయకి మనం అంటుకోకుండా ఉండాలి అని అంటే పరదేవతను మనం స్మరణ చెయ్యాలి. ఇది కలియుగం. జగదంబ తప్ప ఈ కలియుగంలో మనల్ని రక్షించడానికి వేరే ఎవ్వరూ రారు. కాబట్టి జగదంబనందరూ స్మరణ వేడండి, ధ్యానించండి, జపించండి, పూజించండి, అమ్మను శరణు వేడండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. స్వస్తి ప్రజాభ్యం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమ్మయ